గన్నవరం చెప్పుకోవడానికి టీడీపీ కంచుకోట అయినా కూడా వల్లభనేని వంశీ గారి కోటగా మారిన తర్వాత ఆయన జెండా తీసి యార్లగడ్డ అనే జెండాను పెట్టిన తర్వాత ఏ రకంగా ఎంజాయ్ చేస్తున్నారు పదవి? సో ఎమ్మెల్యే వాళ్ళు నా చైల్డ్హుడ్ డ్రీమ్. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన యార్లగడ్డ వెంకట్రావు అని నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. When I was in 9th class, అప్పుడు టీచర్ ఏమవుతాడు ఎమ్మెల్యే అవుతా అని చెప్పాను. జనగుండర యార్లగడ్డ తెలుగుదేశ విజయ ఘోషరా యార్లగడ్డ. అంత చిన్న వయసులో రిచ్ మైండ్ సెట్ గా సార్ మరి. వంశీ గారు దాదాపుగా ఒకసారి అరెస్ట్ అయ్యారు, మళ్ళీ బెయిల్ వచ్చింది, మళ్ళీ అరెస్ట్ అయ్యాడు, ఈ రకంగా జరిగింది. దాంట్లో మీ హస్తం ఉందా? మోస్ట్ లైక్లీ అతని భాష, అతని ప్రవర్తన, అతని విధానాలు నచ్చగా విసిగి వేసరిపోయి గన్నవరాన్ని చెరబట్టారు. కొండల గుట్లు మాయమైన పరిస్థితి, అక్రమ మైనింగ్లు చేసిన పరిస్థితి. టీడీపీని కాదనుకొని వైఎస్ఆర్సీపీకి వెళ్ళడానికి గల కారణాలు అంటే మీరు టికెట్ అడిగారు, రాలేదు అనేది ఒక వాదన. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీకి వెళ్ళినట్టు వినిపిస్తుంది. బేసికల్లీ నేను టీడీపీ 2650 కిలోమీటర్లు ఈ నియోజకవర్గం నేను తొక్కని గడపలేదు, నేను తాకని గుండు లేదు, నేను మాట్లాడిన మనిషి లేడు, ఓటు అడగని మనిషి కూడా లేడు. ఇంటింటికి తిరిగి బంద మళ్ళీ నావు ప్రతి గుండెకు భరోసై నిలబడినావు. మైక్రోసాఫ్ట్ అనేది రాకుండా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ ఇలా ఉండేది కాదు. నో డౌట్ అబౌట్ ఇట్. ఆ మైక్రోసాఫ్ట్ రావడం వల్ల అన్ని కంపెనీలు వచ్చినాయి. 90 కోట్లు కూడా ఎగుమతులు లేని హైదరాబాద్ 2,70,000 కోట్లు ఎగుమతి చేస్తుందంటే బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అని గురజాడప్పారావు సూక్తికి విరుద్ధంగా రైతులకి తవ్వుకోమంటే ఫ్రీగా ఇచ్చే మట్టి. గతంలో మీరు కాన్స్టిట్యూన్సీ లోనే ఉన్నారు, అప్పుడు ఈ మైనింగ్ ఆపే పరిస్థితి 8 సంవత్సరాలు ఈ ఒక్క గొంతుకే ప్రశ్నించింది. అసలు నాకు తెలిసి బ్రేకింగ్ న్యూస్ అనేది ఈ రాష్ట్రంలో ఒకే ఒకసారి చూశాను. రాజశేఖర రెడ్డి గారి చేపర్ మిస్ అయింది అన్నప్పుడు బ్రేకింగ్ న్యూస్ తప్ప. వైసీపీ ప్రభుత్వం అవలంబించిన పద్ధతిని 3 రాజధానుల విధంగానే చెప్పకుండా టీడీపీ అదే వైఖరి చూపిస్తుందనే వాదన వినపడుతుంది. 3 క్యాపిటల్ పెడతాం మేము ఎక్కడ చెప్పాం? వైసీపీ స్టాండే దారుణం. మన గవర్నమెంట్ ఇక్కడనే కూర్చొని ఇక్కడ నుంచి పాలిస్తేనే వచ్చే ఇన్వెస్టర్ కి కాన్ఫిడెంట్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధాని అంటే ఇదే ఉన్నాయా? స్పష్టంగా క్యాపిటల్ సిటీ రాజధాని అమరావతి అని తెలిసినప్పటికీ ఏ రకమైన మాస్టర్ ప్లాన్ ఇవ్వడం కానీ, ఏ రకమైనటువంటి అభివృద్ధులు, ప్రోగ్రెస్లు, ఏ రకమైన ఇన్వెస్టర్స్ వస్తారనే స్పష్టత ఉంది అని అంటే ప్రభుత్వం దగ్గర ఏం చెప్పారు? డెఫినెట్ గా అమరావతి చాలా మంచి సిటీగా రూపాంతరం చెందబోతుంది. చెన్నై, హైదరాబాద్ ని మించి అమరావతి ఉంటదంటూ ఏమాత్రం సందేహం లేదు. ఈ పాపం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిదే, నో డౌట్ అబౌట్ ఇట్. జగన్మోహన్ రెడ్డి తెలివి తక్కువ చర్య. ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ఎన్ని ఈ 1.5 year లో గన్నవరంకి ఏమన్నా ఒక నమ్మకం కల్పించారా మీరు ఎమ్మెల్యేగా? ఫస్ట్ 1 year లో 700 కోట్లు వచ్చినాయి గన్నవరానికి. సంక్షేమ పథకాలకు ఎక్కువ వెళ్ళిపోతుంది అనేది కాదనలేని వాస్తవం. సో మీడియా కూడా ప్రజల పక్షం ఉండాలి, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండాలి, ప్రభుత్వానికి పార్టీలకి ప్రజలకు కూడా వారధిగా ఉండాలి. కానీ దురదృష్టం ఈ రాష్ట్రంలో మీడియాలు కూడా 2 గ్రూపులు అయినాయి.